రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. మొత్తానికైతే మాత్రం విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. విజయవాడలో అయితే మాత్రం బంకులు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అలాగే వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక పక్క పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది, మరో పక్క ఎలాంటి ఇబ్బంది లేదు, ఏదైనా ఉంటే మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా, 1967 నెంబర్కి కాల్ చేసి ఈ యొక్క ఫిర్యాదులు చేయవచ్చు అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది. కానీ విజయవాడలో కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. రాజ్ కుమార్, చెప్పండి, అక్కడ పెట్రోల్ బంకుల్లో ఏంటి, అక్కడ స్టాక్ ఉందా లేకపోతే ఏంటి, వాహనదారుల పరిస్థితి ఏంటి? మరో పక్క ప్రభుత్వం అయితే మాత్రం పౌర సరఫరాల శాఖ అయితే చెప్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని చెప్తుంది. మరో పక్క నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి? రాజ్ కుమార్. రైట్ రవి, ఇటు పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కొరత వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. బారులు తీరుతున్నారు అదేవిధంగా వాహనదారులు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ బంకుకి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తిగా కూడా తాడులతో పెట్టి ఇక అంతా కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా రోడ్ అంతా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే ఒక ఆయిల్ ట్యాంకర్ వస్తే ఏ విధంగా మనకు ఇక ప్రజలందరూ కూడా క్యూ కట్టారో మనం కూడా చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇటు కార్లు ఒకవైపు, టూ వీలర్స్ ఒకవైపు, పెద్ద ఎత్తున ఇటు అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి లారీలు సైతం కూడా పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది లైన్ చాలా పెద్దగా ఉంది. ఇది ఆటో నగర్కి సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కొరత అంటే అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడ కూడా కొరత లేదని చెప్తూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా చెప్తున్నప్పటికీ కూడా మనం చూడొచ్చు, కొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలాంటి కొరత ఉంది ఏంటి అనేది సరే చెప్పండి. అంటే ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే అధికారులు మాత్రం ఏం లేదని చెప్తా ఉన్నారు, కొరత ఏం లేదని. ఎలాంటి పరిస్థితి అంటే? నమస్తే అండి, ఇది విజయవాడ ఆటో నగర్ నుంచి మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే వెహికల్ తెప్పించి లోడ్ చేశారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ యాక్షన్ తీసుకుంటున్నారు, అలాగే లోకల్ పీపుల్ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏమొస్తుందంటే జనరల్గా మేము అనుకున్న ఫ్యాక్ట్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ కొరత లేక కాదు. విషయం ఏంటంటే వీళ్ళకి క్రెడిట్ బేస్ అనేది మెయిన్ ఇస్తారనమాట. ఆ క్రెడిట్ బేస్ ఇచ్చేది క్రెడిట్ తెచ్చుకుంటే వీళ్ళకి లాభం. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి పెట్రోల్ బంకు వాళ్ళు కూడా క్యాష్ ఇచ్చి వాళ్ళు లోడు వెంటనే స్పాట్ తెచ్చుకోవాలనేసరికి ఈ కొరత బాగా బ్లాక్ అయిపోయింది. కొన్ని చోట్ల లిమిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు పెద్ద పెద్ద క్యాన్లు వేసుకుని ఒక 40-50 లీటర్స్ తెచ్చేసుకుని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బ్లాక్లో అమ్మటం స్టార్ట్ చేస్తున్నారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ చర్యగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుని చేస్తుంది. అది అండి ఇటు వ్యాపార నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వెళ్ళే వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దీన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. కాబట్టి ఎట్లాంటి చర్యలు కావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజల నుంచి ఏంటి? అంటే ప్రభుత్వం కూడా మానిటర్ చేస్తుందండి. జనరల్గా ఒక ఏరియాకి వచ్చేసరికి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు, జాయింట్ కలెక్టర్, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటాయి అన్నీ యాక్చువల్గా పెట్రోల్ బంక్స్ అన్ని. సో దే ఆర్ మానిటరింగ్ ఆల్సో. ఎందుకంటే 2-3 రోజుల నుంచి మనం టీవీల్లో నిరంతరం చూస్తున్నాం. అంటే జనాల్లో ఒక పీక్గా ఏంటంటే ఒక భయభ్రాంతులకు గురైపోయారు. రేపు పెట్రోల్ దొరకదేమో అనే ప్రాంక్తో అవసరం కొద్దీ కాకపోయినా ఎక్కువ కొట్టించేసుకునే ఇది అనేది అయిపోయారు. ఇది కూడా ఏంటంటే రేపు రేషన్ లాగా జనరల్గా ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఏం చేయాలంటే కొంత ఎంతవరకు నీడ్ ఉందో దానికి తగ్గట్టు ఒక 2-3 డేస్ పెట్టుకుంటే మళ్ళీ అధికారులు తెప్పించే ప్రయత్నం అనేది చేస్తున్నారు. అలా ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ అనేవాడు రోజు మార్నింగ్ వెళ్ళాలి. ఎందుకంటే దే విల్ బి కోఆర్డినేట్ విత్ పబ్లిక్ ఎవ్రీ సెకండ్ వాళ్ళు ఉంటారు. అలాగే మనం మెయిన్గా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనే దానికి కూడా వాళ్ళకి సపరేట్ అనేది కల్పించాలి. ఇప్పుడు లారీస్ కానీ ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇది వాళ్ళ పెట్రోల్తో అయింది, రేపు పొద్దున మిల్క్తో అవుతుంది, రేపు పొద్దున ఇంకో ఐటెంతో వస్తుంది. ఎందుకంటే దట్ బిలాంగ్స్ టు డీజిల్తో లింకప్ అయినాయి ప్రతి మ్యాటర్ అనేది. సో ఇట్ బి కోఆర్డినేట్. వాళ్ళకి ఏంటంటే కొంత వాళ్ళకి రిజర్వ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో దాని నుంచి మనం కొంత రేపు వచ్చే క్రూషియస్ టైంని మనం అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ అంటే ఇంకా ఇవాళ రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఒక 2-3 డేస్ ఉండొచ్చండి ఇది. ఎందుకంటే వీళ్ళు ఎంత యాక్షన్ తీసుకున్నా వీళ్ళు బంకుల వాళ్ళలో కూడా మాక్సిమము ఆ అమౌంట్ అనేది పెట్టుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయిపోతుంది. మొన్నటిదాకా ఏంటంటే యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా బంకులు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే క్రెడిట్ బేస్ మీద తెచ్చుకుని 4 రోజులకి ఎప్పుడు పే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు క్యాష్ పెట్టుకుని తెచ్చుకోవాల్సి వస్తుంది. దాంతో ఇక్కడ అది మెయిన్ ప్రాబ్లం. అంటే ఇవాళ తెచ్చుకో వాళ్ళు డబ్బులు ఇచ్చే అన్న రీతిలో జరుగుతుంది ఇక్కడ. సో దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి అధికారుల నోటీసులోకి తీసుకెళ్తే దే విల్ మానిటర్
మానిటర్ అండ్ రిజర్వ్ ఫర్ దట్ అనమాట. మనకి ఉన్నదానికన్నా ఎక్కువ ఉంచడం అనేది జరుగుతుంది. మెయిన్లీ ఏంటంటే లారీ డ్రైవర్స్కి వాళ్ళకి కూడా కొంత మనం కేటాయిస్తే రేపు ఫ్యూచర్లో మన నీడ్స్, మనం తినడానికి అవసరమైన కూరగాయల ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ కానీ వేరే చోటుకి వెళ్ళాలన్నా, మనం ఇక్కడ సిటీలో పోతున్నాం, కొంచెం పల్లెటూరు వాళ్ళకి ఇలాంటి కొన్ని సప్లై చేయాలన్నా కొంచెం ట్రాన్స్పోర్ట్ మీద వాళ్ళకి కూడా ఇవ్వాలి. అలాగే పబ్లిక్ ఎంప్లాయీస్కి ముందు వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్ చూపించుకుంటే వాళ్ళకి ఇట్ షుడ్ బి సపరేట్ అనమాట. ఉంటే సరిపోతుంది అప్పుడు మనకి. అది ఇది ఏదైతే ఇటు అధికారులు మాత్రం ఏదైనా కూడా అక్కడ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేసరికి మాత్రం అటు పెట్రోల్ అదేవిధంగా డీజిల్కి సంబంధించినటువంటి కొరత కనిపిస్తూనే ఉంది. ఖచ్చితంగా ఇటు పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. రోడ్ల వరకు కూడా బారులు తీరుతూ ఉన్నారు. వాహనదారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతుంటే ఎంతసేపు నుంచి వెయిట్ సార్ చెప్పండి, అంటే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు, పరిస్థితి ఏ విధంగా? 1 అవర్ నుంచి ఉన్నాను సార్, 1 అవర్ నుంచి ఉన్నాను. ఎక్కడ బంకులు ఖాళీ లేవు, కొన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి, కొన్ని క్రౌడ్ ఎక్కువగా ఉంది. 1 అవర్ 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే చూడొచ్చు దాదాపుగా గంటన్నర సేపు నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఒకే ఒక్క స్టాక్ అంటే ఈ బంకులోనే వచ్చింది. మరి ఇలాంటి చోట అంటే అధికారులు మాత్రం ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వీటిని గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇక 1-2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి సరిపడా అంటే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వద్దని అధికార యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇది మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. పెట్రోల్ కోసం అయితే మాత్రం వాహనదారులు బారులు తిన్నారు. ఒక పక్క కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఏజెంట్.